కొంచెం సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి 16, 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండగ సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే. సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు, పండుగలు, అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి. ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదువులు అందరూ కూడా నోములు కూడా నోస్తారు. కైలాస గౌరి, కేదార వ్రతం, అట్లాగే పసుపు కుంకుమ నోములు, అట్లాగే గరిసి ధాన్యాలు, లక్షవతి వ్రతాలు, ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు. అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం. 7వ శతాబ్దం నుంచి ఉంది దేవాలయం. అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది. అట్లాగే స్వామికి 7 గుర్రాల రథం ఉంది. అనూరుడు రథసారథి, ఉషాపద్మిని ఛాయ 3 భార్యలు, మాటర పింగళ ద్వారపాలకులు, అలాగే పైన సనక సనంద మహర్షులు ఛత్రజామలం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు. 2 హస్తాలతో 2 పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి ఏం చేసేస్తున్నారు. అత్యంత ఆ శాలిగ్రామ శిలతో మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అట్లాగే ఈరోజు ఉదయాన్నే 12:30, 1 గంటకి శ్రీ విశాఖ పీఠాధిపతి స్వామివారు వచ్చేసి ఆయన అభిషేకం ప్రారంభించారు. తర్వాత ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా వారి చెంతనున్న టికెట్ ద్వారా వచ్చిన ఆ స్వామివారికి అందరూ కూడా వారి గోత్రనామాలు చెప్పి వారికి ప్రసాదం కూడా ఇచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమంలో జరుగుతుంది. ఈ అభిషేకంలో నమక చమక పురుషూక్త శ్రీసూక్త మహాన్యాసపూర్వకంగా, అట్లాగే ఈ నారికేళ జలాలు, అలాగే పంచామృతాలు, అలాగే ఔషధులు, అలాగే నదీ జలాలు, సముద్ర జలాలు, వివిధ రకాల పుష్పాలు అన్నీ కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి. వివిధ రకాల గంధాలు కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది. స్వామికి ప్రీతి అయినది రక్తచందనం, రక్త పుష్పం, రక్త వస్త్రం, ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టకరమైనవి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి 7 గంటల నుంచి కూడా నిజరూప సేవ ఉంటుంది. నిజరూప సేవ అనంతరం స్వామివారికి అది 4 గంటల వరకు ఉంటుంది. 3:30, 4 గంటల మధ్యాహ్నం. తర్వాత అలంకార సేవ ఉంటుంది, పుష్పమాలంకార సేవ. తర్వాత 10:30, 10 గంటలకు ఏకాంత సేవ, పౌర్ణమి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ పండగ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ స్వామివారి సేవ చేసుకుంటారు. అట్లాగే ఈరోజు కొత్తగా వచ్చిన బియ్యం, కొత్తగా వచ్చిన బెల్లం, అట్లాగే చెరుకు గడతోని ఆవు పేడతో చేసిన పిడకలను ఆ తంపి మీద పేర్చి ఆ ఆవు పాలతోని ఆ పరమాన్నం, ఆ క్షీరాన్నం, ఆ పాయసం చేసి ప్రత్యక్ష భగవానుడికి మన ఇంద్రపుష్కరుని దగ్గర వీళ్ళ ఆడవారందరూ కూడా, మహిళలందరూ కూడా అట్లా చేసి అది ఆరగింపు స్వామివారికి నివేదన చేసి వారు ఆరగిస్తుంటారు. దానివల్ల ఎన్నో రుగ్మతలు కూడా తొలుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాది చేతని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఆలంబన అంటే స్థిరంగా ఉండడానికి ఇచ్చినవాడు విష్ణువు. ఈ 3 మూర్తులు కలయికే సూర్యనారాయణ స్వామి.
అట్లాంటి సూర్యనారాయణ స్వామి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి సేవ చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతున్నాను.